ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. నాగార్జునసాగర్ కుడికాలవ ఆయకట్టు పరిధిలోని రైతులకు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సూచనల మేరకు ఇరిగేషన్, మున్సిపల్, రైల్వే, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్త తనిఖీ నిర్వహించారు. DC 48 డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు నల్లూరి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇన్స్పెక్షన్లో అధికారులతో పాటు నీటి వినియోగదారుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామ్నగర్ 10వ లైన్ వద్ద కాలువలో మురుగునీరు కలవకుండా రైల్వే అధికారుల అనుమతితో అండర్ గ్రౌండ్ కన్సీల్డ్ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని, అలాగే TG మేజర్ 587/A వద్ద రైల్వే బ్రిడ్జి నుండి పడిన కంకరను తొలగించి చివరి భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీని ద్వారా TG మేజర్, కొప్పోలు మేజర్ పరిధిలోని 31,316 ఎకరాల ఆయకట్టుతో పాటు 15,000 మందికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కనుందని నల్లూరి కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో OMC ME ఐలయ్య, ఇరిగేషన్ EE గురిజాల, DE బాపమ్మ, WA ప్రెసిడెంట్లు వేణుగోపాల్, పుల్లారెడ్డి, కృష్ణమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయన పేరు జీవన్ గారు వచ్చారు. జీవన్ అని ఒక ఆయన వచ్చాడు, మనతో పాటు కూడా వచ్చాడు. ఆయన కూడా చూశాడు. సరే అంతా చూసిన తర్వాత మేము కాదండి, నేను కాదు చూసేది, వేరే వాళ్ళకి చెప్తానని వాళ్ళ నంబర్ ఇచ్చారు. మేము కూడా ఆయనకు కూడా కాంటాక్ట్ చేసాము. అట్లా వాళ్ళు ఏంటంటే ఒకళ్ళకి ముగ్గురు ఏదో చెప్పుకొచ్చారు, మేము కాదు దీనికి సంబంధించి రిలేటెడ్, మేము కాదని అన్నారు. సరే దీన్ని అప్పటి వరకు ఏంటంటే మేము ఈ వాటర్ ఇటు వెళ్ళకుండా అక్కడ టెంపరీగా ఒక బండ్లాగా ఫామ్ చేసాం. ఏదన్నా ఉంటే వాటర్ అట్లా వెళ్తాం అనే ఉద్దేశంతో. జనరల్గా ఏంటంటే ఇక వర్షాలు పడుతున్నప్పుడు ఏమైందంటే కొద్దిగా ఎక్సెస్ అయ్యి మళ్ళీ వాటర్ ఇట్లా రావటం జరుగుతూ ఉంది. సరే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఏదైనా కానీ మనం ఇక్కడి నుంచి అటు వెళ్ళటమే అది కరెక్ట్. మన దీని వాటర్ ఇక్కడ ఇటు ఈ డ్రైనేజ్ వాటర్ ఏంటంటే మనం డైవర్ట్ చేసేసి అటు తీసుకుంటే బెటర్. చెప్పండి. మనకి ఇక్కడ NP3 పైప్స్ వేద్దాం సార్. ఇక్కడేమో NP3 పైప్స్ వెళ్ళకుండా సరే అక్కడే కాకుండా ఇక్కడేమన్నా మీరు వెళ్ళే పని అయితే చాలా ఇప్పుడు మన డ్రైన్ కానీ ఈ ఎడ్జ్లో మన కాలం కొద్ది బయట ఉంచుకి ఏదైనా చేసుకునే పని అయితే పాసిబిలిటీ.
నా పేరు నల్లూరు కృష్ణారావు. DC 48 అంటే నాగార్జున సాగర్ కుడి కాలువ లాస్ట్ చివర ఉండేటువంటి 48 DC పేషెంట్ని. మా పరిధిలో దాదాపు ఈ TG మేజర్ ఒక 32 కిలోమీటర్లు, కుప్పోలు మేజర్ ఒక 19 కిలోమీటర్లు, దాదాపుగా 31,316 ఎకరాలకు సాగునీటికి సంబంధించినటువంటి బృహత్తరమైన పథకానికి మాకు అందరికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ 1.5 సంవత్సరం నుంచి మేము కొన్ని లోపాలు అంటే ప్రజలకు ఇబ్బంది అయ్యేటువంటి విషయాలు గమనించడం జరిగింది. ప్రధానంగా ఆ రామనగర్ 10వ లైన్ దగ్గర ఒంగోలు ఉండేటువంటి మున్సిపాలిటీ నీళ్లు మొత్తం వచ్చేసి నాగార్జున సాగర్ కాలువలో కలవటం జరుగుతుంది. దాని మీద అనేక సార్లు మన ఇరిగేషన్ వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవటం జరిగింది. ఎమ్మెల్యే గారు సూచన మేరకి జాయింట్ ఇన్స్పెక్షన్ ఇరిగేషన్ వాళ్ళు తీసుకొచ్చి కార్పొరేషన్ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేయటం జరిగింది. కానీ దాని సొల్యూషన్ ఒక పరిష్కారం రాలేదు. దాని మీద మేమంతా తీసుకొచ్చేసి మా WA ప్రెసిడెంట్ ఇక్కడ వేణుబాబు గారు కానీ, పుల్లారెడ్డి గారు కానీ తీసుకొచ్చేసి, కృష్ణమూర్తి గారు అందరం కలిసి తీసుకొచ్చేసి MP గారిని కలవటం జరిగింది. MP గారు మన సౌత్ రైల్వే ఉండేటువంటి DRM గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి మీరు పోయి కూడా కలవమన్నారు. మేము పోయి తీసుకుపోయి అక్కడ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన మీదట ఇప్పుడు రైల్వే వారికి, ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వీళ్ళందరికీ తీసుకొచ్చేసి ఇంకా ఎవరు 4వ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరు కలిసి ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. దాదాపు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ తీసుకొచ్చేసి దాదాపు 2,500 ఎకరాల కింద సాగుబడిలో ఉండడానికి దాదాపు 15,000 మంది తీసుకొచ్చి నీళ్లు తాగేటువంటి విషయానికి కూడా ఒక పరిష్కారం చిక్కుద్దని మేము ఆశిస్తున్నాం. ఈరోజు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మన రైల్వే వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికి కూడా ఒక అండర్ గ్రౌండ్ తీసుకొచ్చేసి ఒక కన్షీల్డ్ పైప్ లైన్ తోటి ఆ మురికి నీరు కలవకుండా మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాన్ని స్కెచ్ చేసి ఒక మన రైల్వే వారి అనుమతితో తీసుకొచ్చి వేస్తారనేటువంటి విషయం కూడా జరిగింది. రెండోది వచ్చేసరికి 587/A అంటే ఈ TG మేజర్లో ఇక్కడ తీసుకొచ్చి కనెక్ట్ అయ్యే దగ్గర డల్లాస కంకరంతా రాలిపడి మనం కాలువ నీళ్లు వదిలినప్పుడు అది అడ్డుపడి ఆ నీళ్ళంతా కూడా పక్కన శాలలోకి పోవటం జరుగుతుంది. రైతులు చివర దాదాపు 10-12 కిలోమీటర్ల దూరం ఉంది టైలాండ్కి. అక్కడ అందరూ సాగునీరుకి తాగునీరుకి అందించేటువంటిది ఈ కాలువ. కాబట్టి దీన్ని కూడా తీసుకొచ్చేసి మన రైల్వే అధికారుల సమక్షంలో చూడటం జరిగింది. దాన్ని తప్పనిసరిగా వాళ్ళ సమక్షంలో మేము క్లియర్ చేసి ఇస్తామని చెప్పారు. కనుక ఇది చాలా సంతోషకరమైన విషయం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రజలు దాన్ని పండించుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్తే, ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకెళ్తే తప్పనిసరిగా సాల్యుయేషన్ చిక్కుద్ది అనేటువంటి దానికి ఇదొక అవసరం. ప్రజల అవసరాలు ప్రజలు గుర్తించుకొని ప్రజల నాయకులతోటి మనం తీసుకొచ్చి అధికారులతో సమైక్యమైన వచ్చినటువంటి మార్పుని మేము వస్తున్నాం. మనం వచ్చినటువంటి ఈరోజు రైల్వే వారికి, కార్పొరేషన్ వారికి, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్ననాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ ర్యాబిట్ buy 3 40%, buy 2 30%. US Polo buy 3 get 2, buy 2 get 1. Killer buy 2 get 2. Indian Terrain buy 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club buy 2 get 2. Parks buy 3 40%, buy 2 30%. Crimson Club buy 3 40%. Twills Auto Cool Colors up to 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్ననాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.